99 టీవీ నేను ప్రియాంక. అధికారం కోల్పోయిన వైసీపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు చేరువ అయ్యేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇప్పుడు ఎక్కువ కాలం బెంగళూరులో ఉంటున్న వైసీపీ అధినేత జగన్ 2027లో పాదయాత్రతో నిత్యం ప్రజల్లోనే ఉంటారని పేర్ని నాని లాంటి నేతలు చెబుతున్నారు. 2017లో జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు 8 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా విజయవాడలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ 2027లో మరో ప్రజా సంకల్ప యాత్ర జరగబోతోందని సంచలన విషయం చెప్పారు. జగన్ ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని వారికి ధైర్యం చెప్పేందుకు, అలాగే భవిష్యత్ ప్రభుత్వ కార్యక్రమాలను వివరించేందుకు ఈ పాదయాత్ర చేపడతారని తెలిపారు పేర్ని నాని. 2017 నవంబర్ 6న ఇడుపులపాయలో జగన్ తొలిసారి పాదయాత్రను ప్రారంభించారు. 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ఈ యాత్ర ముగిసింది. 341 రోజుల పాటు 3648 కిలోమీటర్లకు పైగా సాగిన ఈ సుదీర్ఘ పాదయాత్ర జగన్ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. 2019లో వైసీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి రావడానికి ఈ యాత్ర మార్గాన్ని సుగమం చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలోనే కాకుండా ఏపీ రాజకీయ చరిత్రలోనూ ఈ పాదయాత్ర ఒక మైలురాయి. ఆయన విజయంలో ఈ యాత్ర కీలక పాత్ర పోషించిందనేందుకు అనేక కారణాలున్నాయి. 3648 కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్రలో జగన్ ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమయ్యారు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, వివిధ కుల వృత్తులు, ఇలా సమాజంలోని అన్ని వర్గాల కష్టాలను, సమస్యలను ఆయన స్వయంగా తెలుసుకున్నారు. ఈ ప్రత్యక్ష సంభాషణ ఆయనను ప్రజలకు మరింత చేరువ చేసింది. ప్రజల కష్టాలను ఆలకించిన తరువాత వాటి పరిష్కారానికి గాను ఆయన అనేక హామీలు ఇచ్చారు. వీటినే ఆయన నవరత్నాలుగా వైసీపీ మేనిఫెస్టోలో ప్రకటించారు. ఆనాడు రాష్ట్ర విభజన కారణంగా నష్టపోయి ఉన్న ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయిందంటూ అప్పటి కూటమి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు జగన్. అది వర్కౌట్ అయింది. ప్రత్యేక హోదా తాము తీసుకొస్తామని హామీ ఇచ్చారు. జనం నమ్మారు. కానీ వైసీపీ గెలిచాక హోదా పక్కన పెట్టేసింది. పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకురాలేకపోయారు. ఉన్న కంపెనీలను వెళ్లగొట్టేశారు. సంపద సృష్టి చేయలేకపోయారు. ఓసారి అధికారం ఇస్తే ఎలా చేశారో చూశామని ఇప్పుడు మళ్లీ పాదయాత్ర అంటే వైసీపీకి ఓటు వేయడానికి సిద్ధంగా లేమంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో కామెంట్స్ కనిపిస్తున్నాయి. పాదయాత్రల వెనుక ఉన్న అసలు శక్తి ప్రజా అనుబంధం. ఒక నాయకుడు వందల వేల కిలోమీటర్లు నడిచి ప్రజల మధ్య ఉంటే ఆ నాయకుడి మీద ఓ ప్రజా నమ్మకం ఏర్పడుతుంది. ఆయన కష్టపడుతున్నాడని, తన కోసం పనిచేస్తాడని ప్రజలు భావిస్తారు. ఆ నమ్మకం ఓటు రూపంలో మారుతుంది. అసలే మన ఓటర్లు చాలా సెన్సిటివ్. ఏ నాయకుడైనా కన్నీళ్లు పెడితే కరిగిపోతారు. గెలిపించకపోతే సూసైడ్ చేసుకుంటా అని బెదిరిస్తే అస్సలు తట్టుకోలేరు. ఇక వేల కిలోమీటర్ల పాదయాత్ర అంటే గుండె నీరైపోతుంది. దాన్ని ఓటు రూపంలో చూపిస్తుంటారు. అయితే అన్నిసార్లు అది వర్కౌట్ కాకపోవచ్చు. పాదయాత్ర చేసిన ప్రతి నాయకుడు సీఎం అవడం కూడా కష్టమే. ఇప్పటికే ఓసారి పాదయాత్ర చేసి సీఎం అయిన జగన్ మళ్లీ రెండోసారి కూడా పాదయాత్ర చేసి సీఎం అయితే అది భారత రాజకీయాల్లోనే తిరుగులేని రికార్డ్ అవుతుంది. 2027లో జగన్ పాదయాత్ర మొదలు పెడితే అధికార కూటమికి చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ప్రతిస్పందన ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా ఉంటుంది. జగన్ తన పాదయాత్రలో కూటమి ప్రభుత్వ హామీల అమలు తీరుపై విమర్శలు చేయడం ఖాయం. జగన్ హయాంలో కూటమి నేతలను బయటకు కూడా రానివ్వలేదు జగన్. మరి ఇప్పుడు జగన్ పాదయాత్ర చేస్తే కూటమి ప్రభుత్వం సజావుగా సాగనిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.